ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అందరికీ నమస్కారం. గాంధీ రచ్చబండకు స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక మంచి పరిచయాన్ని మా ప్రేక్షకుల కోసం గాంధీ రచ్చబండకు ఒక మహిళామాన్ని ఆహ్వానించడం జరిగింది. మనందరికీ తెలుసు, కార్మిక క్షేత్రం అనేది, గోదావరికని కార్మిక క్షేత్రం అనేది చైతన్యానికి ఎంత మారుపేరో విజ్ఞానానికి కూడా అంతే మారుపేరు. ఇక్కడ విజ్ఞానం పుట్టింది, పెరిగింది, రగిలింది కూడా. అంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండి ఈ ప్రాంతానికి పేరు తెస్తున్నటువంటి ఘనత అన్ని రంగాల్లో ఉంది. అందులో భాగంగా చాలా సులువుగా చిన్న పిల్లలు సైతం లెక్కలను చాలా ఈజీగా నేర్చుకునేటువంటి ఒక పూసల చిత్రమే అబాకస్. ఒకప్పుడు అబాకస్ కు చాలా ప్రాధాన్యత ఉండేది, చాలా మంది ఆదరించేవాళ్ళు. తప్పకుండా మా పిల్లల్ని ప్రయోజకులను చేయాలి, అబాకస్ నేర్పించాలి, అబాకస్ వల్ల చాలా ఉపయోగాలు ఉండేటువంటి ఆలోచన ఉండే. వాళ్ళు ఆలోచన చేసి నిజం, ప్రతి స్టూడెంట్, ప్రతి పిల్లవాడు అబాకస్ వల్ల లెక్కల్లో ఒక మంచి నాలెడ్జ్ సంపాదించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఎందువల్లనో, ఏ కారణం వల్లనో అబాకస్ కు ఇప్పుడు ప్రాధాన్యత తగ్గింది. దానికి తోడు ఎప్పుడైతే అబాకస్ కు మళ్లీ ప్రాధాన్యత పెరిగిందో అబాకస్ చెప్పే వాళ్ళు చాలా మంది తక్కువైంది. మరి ఈరోజు మన గోదావరికని ప్రాంతంలో ఒక చిరు దివ్వెల అంటే అబాకస్ ను నేను నేర్పిస్తాను. ఇది కేవలం ఒక సేవా సంకల్పంతో మీ అందరికీ నేను పంచిపెడతాను అబాకస్ నాలెడ్జ్ అని ఒక మహిళామణి ముందుకు రావడం జరిగింది. మరి వారు ఒక మంచి పేరొందినటువంటి ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక ఇన్స్ట్రక్టర్ గా, కోర్స్ ఇన్స్ట్రక్టర్ గా మంచి గుర్తింపు పొందినటువంటి వారు. మరి వారే మంజుల గారు. ఈరోజు మంజుల గారు అబాకస్ గురించి మన గాంధీ రచ్చబండకు చెప్పడం కోసం, తెలియజెప్పడం కోసం వారిని ఆహ్వానించడం జరిగింది. మరి విందాం, అబాకస్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం, అబాకస్ కు ప్రాణం పోద్దాం, అబాకస్ ద్వారా పిల్లలందరూ నాలెడ్జ్, తమ పిల్లలందరూ నాలెడ్జ్ పొందేటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాం. నమస్కారం మంజుల గారు. నమస్కారం సార్. మరి అబాకస్ అంటే ఒక మంచి కథని, అంటే గణితంలో, అంటే మ్యాథమెటిక్స్ లో చాలా ఉన్నతమైనటువంటి అబాకస్ అనేది. సరే, అబాకస్ లో ఉండేటువంటి లోన ఉండేటువంటి అప్పుర్స్ లో ఉండేటువంటి అంశాలు చాలా చిన్నవిగా అనిపించిన ప్రతి పిల్లవానికి మెదడుకు మీదగా ఉంటానే విషయం మీకు తెలుసు. మరి అసలు అబాకస్ అంటే ఏంటి? అబాకస్ అంటే ఏమీ లేదు సార్, ఇది ఖాళీ మీరు అన్నట్టు పూసల వలయం. మనం అందరం కూడా చిన్నప్పుడు 70s లో ఉన్నప్పుడు మన పలకకి కింద అన్ని పూసలు ఉండేవి. ఆ పూసలు పట్టుకుని ఆడుకునే వాళ్ళం, కానీ ఇదే అబాకస్ అని మనకు తెలియదు. ఇది అబాకస్ చైనీస్, జపనీస్ అన్ని వచ్చినా ఇప్పుడు మనం యూజ్ చేసేది సోరాబాన్ అబాకస్, జపనీస్ అబాకస్. దీంట్లో ఏంటంటే కింద 4 బీడ్స్ ఉంటాయి, పైన 1 బీడ్. ఇది ఒక రాడ్కి వచ్చేసి 9 నెంబర్స్, 9 నుంచి 99 వరకు, ఏదైనా సరే 1 to 9 నెంబర్స్. దీంట్లో సింపుల్ అడిషన్, సింపుల్ మ్యాథ్స్, సబ్స్ట్రాక్షన్, అడిషన్ నుంచి డెసిమల్స్, స్క్వేర్ రూట్ వరకు అన్ని కూడా ఇందులో చాలా లాజికల్ గా ఉంటుంది సార్. చాలా సింపుల్ వేలో ఉంటుంది. ప్లేవే మెథడ్ లో పిల్లలు నేర్చుకుంటారు. మరి అంటే అబాకస్ అనేది సర్టన్ ఏజ్ వాళ్ళకి ఉంటుందా, లేకపోతే అంటే తరగతులు, అంటే క్లాసెస్, ఏ క్లాస్ వరకు ఈ అబాకస్ నేర్చుకోవచ్చు? అంటే అబాకస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం తెలుగులో చెప్పాలంటే కూడికలు, తీసివేతలు, గుణించడం అనేది అని అంటున్నాం కదా. మరి అట్లాంటి 3-4 అంశాలే ఉంటుందా? మరి చాలా అపూర్వంగా తెలుసుకోవచ్చు, అమూల్యంగా తెలుసుకోవచ్చు? అంటే సార్ ఫస్ట్ 0 లెవెల్ అని ఉంటుంది సార్ అబాకస్. ఈ పాప 5 years, ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఉండేది 0 లెవెల్ అబాకస్. యంగ్స్టర్స్ అంటారు సార్ వీళ్ళని. ఇది 3 levels ఉంటుంది సార్, 3 books. ఈచ్ బుక్ కంటైనింగ్ 3 months కోర్స్ అన్నమాట. 3 levels ఉంటాయి, 3 months, టోటల్ 9 months కోర్స్ సార్. ఇందులో పిల్లలకి ఏంటంటే జనరల్ గా పిల్లలు ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి అడిషన్, సబ్స్ట్రాక్షన్ అంటే కూడిక, తీసివేత మాత్రమే తెలుసు. కానీ ఈ పాపకి కూడిక, తీసివేత చాలా ఈజీగా ఫింగర్స్ మీద చేస్తారనమాట. ఎందుకంటే మేము ప్లేవే మెథడ్ లో చెప్తాము. మీరు అన్నట్టు ఓన్లీ కూడికలు, తీసివేతలు, గుణింతాలే కాకుండా భాగాహారాలు, కనిష్ట ఎల్సీఎం, హెచ్సీఎం, రూట్ స్క్వేర్, స్క్వేర్ రూట్స్, డెసిమల్స్,
ఎవ్రీథింగ్ సార్ ఉంటాయి. ఇక్కడ వరకు దీన్ని A to Z అబాకస్ అంటారు. ఇది బిగ్ అబాకస్. దీంట్లో ఏంటంటే A to Z లో మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తాము, కానీ ఇక్కడ మనకి ఇది వెళ్తూ ఉంటే ఇది 1's ప్లేస్, 10's ప్లేస్, 1000's ప్లేస్, 10,000 ఇలా మిలియన్స్ బిలియన్స్ వరకు వెళ్తుంది సార్ ఇది అబాకస్ లో చేయడానికి. మరి మీరు అంటున్నారు ఇట్లా అబాకస్ లో పెద్ద పెద్ద అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు నేర్చుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఈ కింది తరగతులకి వెళ్ళి చూస్తే పెద్ద తరగతుల వచ్చే వరకు రకరకాలు ఉంటాయి. అంటే మీరు మనం తెలుగులో చెప్పాలి బీజగంటమని అదని ఇదని ఉంటుంది, మీరు స్టైల్ ఏదన్నా అంటే కేవలం గణితానికి ఉపయోగపడుతుందా, సైన్స్ కూడా ఉపయోగపడే అవకాశం ఉందా? నో సార్, ఇది ఓన్లీ కంప్లీట్ గణితంకే యూజ్ అవుతుంది. ఇది ఎందుకు మీరు అడిగినట్టు చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అడిగారు కదా సార్, ఇది 9th క్లాస్ వరకే యూజ్ చేస్తారు సార్. పిల్లలు 5 to 14 ఇయర్స్ పిల్లలకి మాత్రమే అబాకస్ యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే 15 ఇయర్స్ వస్తే వాళ్ళ బ్రెయిన్ లాజికల్ థింకింగ్ కి పనికి రాదనమాట. ఎందుకంటే రైట్ బ్రెయిన్ 14 ఇయర్స్ వరకే వర్క్ చేస్తుంది యాజ్ పర్ సైంటిఫిక్ రీజన్. ఎందుకంటే 5 నుంచి 14 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే రైట్ బ్రెయిన్ ని కూడా మనం లాజికల్ థింకింగ్ కి యూజ్ చేస్తాం. అబాకస్ టీచ్ చేయడం వల్ల వాళ్ళకి రైట్ లెఫ్ట్ బ్రెయిన్స్ యూజ్ అవుతాయి. తర్వాత ఈ బ్రెయిన్ యూజ్ అవడమే కాకుండా పిల్లలు ఫింగర్ మూవ్మెంట్స్ ఓన్లీ పాయింటెడ్ ఫింగర్, థంబ్ ఫింగర్ ఈ రెండు యూజ్ చేసి వాళ్ళు చేయడం వల్ల ఆ పాయింట్స్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కి కూడా వాళ్ళకి దోహదపడి వాళ్ళు చాలా థింక్ చేయడం డిఫరెంట్ గా థింక్ చేస్తారు సార్. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అబాకస్ సైంటిఫిక్ గా అంటే మా ఒక మెడికల్ గానీ సైంటిఫిక్ గా ఉపయోగపడతాయని అని అంటున్నారు. కానీ దీని ఒక ఆరోపణ ఉన్నది అబాకస్ మీద. అబాకస్ నేర్చుకోవడం వల్ల అంటే రైటింగ్ వర్క్ ఉండదు, వాళ్ళు చేతుల మీద వాటి మీద నుంచి ఒక పిక్చర్ లాగా చేస్తారు, దానివల్ల పిల్లల యొక్క మైండ్ మీద ఒక ప్రభావం చూపిస్తారు, అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది అంటారు. నిజమేనా? ఇది అపోహ సార్. ఎందుకు అంటే అది సైంటిఫిక్ గా గానీ వాళ్ళు ఏమీ లేదు సార్. ఇప్పుడు మీకు తర్వాత నేను డెమో చూపిస్తాను. ఈ పాప 5 ఇయర్స్. ఈ అమ్మాయి మీరు స్కూల్ కి వెళ్లే అబ్బాయి యూకేజీ అబ్బాయిని కూడా తీసుకురండి. వాళ్ళు చేసే మ్యాథ్స్ కి ఈ పాప చేసే మ్యాథ్స్ మీరు కోరిలేట్ చేసుకోండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ అమ్మాయి చేస్తుంది, మినిట్స్ లో కన్నా. ఎందుకు అంటే వాళ్ళు ఆడుకుంటూ చేస్తారు. ఈ ఫింగర్ మూవ్మెంట్ తో ఏమవుతుందంటే ఇంపల్స్ తో ఆక్యుప్రెషర్ ఏర్పడి వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ అనేది 360 డిగ్రీ యాంగిల్ లో ఉంటుంది సార్. అంటే ఫైనల్ గా అబాకస్ ఒక స్టూడెంట్ మీద, ఒక పిల్లవాని మీద ప్రభావం ఏ రకంగా చూపిస్తారు? మీరు పిల్లల మీద ప్రభావం అంటున్నారు సార్. మీరు ఒక 1 month వచ్చిన పాపని ఎవరైనా పంపించి కనుక్కోండి. పిల్లలు అబాకస్ కి వచ్చిన వాళ్ళు కొంచెం న్యూనతా భావం అంటే కొంచెం స్టేజ్ ఫియర్ కానీ లేకపోతే ఎవరితో మింగిల్ అవడానికి ఇదైనా కొంచెం అంటే వాళ్ళకి తొందరగా కాంటాక్ట్ అవ్వని వాళ్ళు, ఐ టు ఐ కాంటాక్ట్ అవ్వకుండా కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా సూపర్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ అబాకస్ లో ఉన్నాయి సార్. మరి అబాకస్ అనే ఆదివాసుల నుండి ఉన్నది అంటారు, మధ్యలో దీనికి బాగా ప్రాధాన్యత వచ్చింది, ఇప్పుడు తగ్గింది అంటుంది. నిజమేనా? నిజమే సార్. ఎందుకు అంటే అబాకస్ అనేది ఒకప్పుడు ఫ్రీగా నేర్పించేవాళ్ళు, అందరికీ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఎప్పుడైతే మనం పాశ్చాత్య సంస్కృతిని డెవలప్ చేసుకుంటున్నామో కొన్ని మరుగున పడిపోతున్నాయి మనవి సనాతన ధర్మాలు గాని ఏదైనా గానీ ఆర్యభట్ట టైంలో ఉన్నప్పుడు అన్ని కూడాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మళ్లీ వస్తుంది. నేర్చుకోవడం కొంచెం ఎక్స్పెన్స్ అవడం వల్ల ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థలో వాళ్ళు ఎంతసేపు రైటింగ్, రీడింగ్ ఓన్లీ క్లాస్ రూమ్ వరకే వర్క్ అయిపోయేసరికి వాళ్ళు వేరే యాక్టివిటీస్ మీద దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు సార్. మరి ఇప్పుడు ఇంత మంచి అబాకస్ కదా అంటే మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ అబాకస్ వల్ల మ్యాథమెటిక్స్ లో పిల్లవాడు ఒక చాక్ లెక్క తయారవుతారని మీరు అంటున్నారు. మరి ఎందుకు స్కూళ్లలో దీన్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టట్లేదు? స్కూళ్లలో ఎందుకు పెట్టట్లేదంటే సార్ వాళ్ళకి ఉన్న కరికులం తో ఇది ప్లే వే మెథడ్ లో పెట్టాలి. ప్రతి పిల్లవాడితో మినిమం ½ an hour స్పెండ్ చేయాలి. సో క్లాస్ లో స్ట్రెంత్ 60 ఉంటుంది. మన 15 స్టూడెంట్స్ కంటే ఒక టీచర్ కెన్ మేనేజ్. సో నౌ డేస్ ఇట్ ఈస్ వెరీ కమర్షియల్, సో అనేబుల్ టు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇట్ సార్. సరే, ఇప్పుడు మంజుల గారు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సరే మీరు ఎక్కువ కోల్ బెల్ట్ ప్రాంతంలో పనిచేశారు, కార్మిక ప్రాంతంలో అంటే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ గోదావరిఖని ప్రాంతంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు అంటే ఏం లక్ష్యంతో, అంటే ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది ఈ ప్రాంతంలో చేయాలి అని? సార్ ఎందుకు వచ్చిందంటే నేను పుట్టింది సింగరేణి ముద్దుబిడ్డ, గోదావరిఖనిలోనే నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఎవ్రీథింగ్. నా స్టడీస్ అంతా కూడా ఇక్కడే అయ్యాయి. నేను నా చదువు రీత్యా ఉద్యోగ రీత్యా నేను వేరే దగ్గరికి వెళ్ళినా మళ్ళీ అట్ ద లాస్ట్ ఎండ్ నేను ఇక్కడికి వచ్చాను.
మా పిల్లలు కూడా నేను ఫ్రీ అయ్యాను. సో ఏంటంటే నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి. ఆ 10 మందికి చెప్పిన దాంట్లో నేను ఎర్న్ చేసిన అమౌంట్ నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చాను. సరే, ఇప్పుడు ఈ అబాకస్ ఎన్నేళ్ళకి వెళ్ళి అంటే ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇట్లా చేస్తున్నారు? నేను ఒక 7 years నుంచి చేస్తున్నాను సార్. సరే, మరి ఇప్పుడు ఈ అబాకస్ నేర్పించాలంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టీచర్ కావాలంటే బీఈడీ ఉండాలి, టీటీసీ ఉండాలి అంటారు. మరి అబాకస్ నేర్పించడానికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఉంటుంది సార్. అబాకస్ కావడానికి ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. తర్వాత ఏంటంటే మనం నేర్చుకున్నది ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాలి సార్. అంటే ఏది కూడా ఏంటంటే డెడికేటెడ్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోవడానికి ఆథరైజేషన్ మీరు తీసుకోవాలంటే దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటారా? ఎస్ సార్, మాది అరిస్టో కిడ్స్ అబాకస్ అని ఉంది. అది 25 కంట్రీస్ లో ఎలాబరేట్ అయ్యి ఉంది. మనకి ఇక్కడ నియర్ బై హైదరాబాద్ లో అరిస్టో కిడ్స్ అకాడమీ ఉంది. దానికి మా ఎండి సార్ ఉన్నారు సార్. సరే, మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇది కాస్ట్లీ అని. ఎస్ సార్. మరి మీరు చెప్పేది కూడా కాస్ట్లీ? ఎస్ సార్, ఇది ఇంటర్నేషనల్ కమర్షియల్ అంటే మీరు అనేది ఇప్పుడు మీరు సేవా సంకల్పం ఏం చేస్తున్నారా? డబ్బు తీసుకొని ఈ ప్రాంతంలో అబాకస్ పరిచయం చేయాలనుకుంటున్నారు? ఫ్రీగా ఇస్తే అది ఏది కూడా వాల్యూ ఉండదు సార్. మినిమం అమౌంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఫీ లేకుండా స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అయినా మినిమం ఫీ అనేది మనమే కట్టుకోవాలి కదా. సో ఇది కంపల్సరీ అమౌంట్ పెట్టాలి. నేర్చుకోవాలి అంటే కంపల్సరీ అమౌంట్ కంపల్సరీ. ఆ వచ్చిన అమౌంట్ ని నేను సర్వీస్ కి యూజ్ చేసుకుంటాను సార్. అంటే సేవా రూపంలో. అవును సార్. మరి ఇప్పుడు స్టూడెంట్ ఫిజికల్ గా నేర్పేదా, ఆన్లైన్ లో కూడా నేర్పించవచ్చా? ఇది ఫిజికల్ గా నేర్పించవచ్చు, ఆన్లైన్ లో నేర్పించవచ్చు సార్. రెండు రకాలు. సార్. సరే, మరి మీరు అబాకస్ ను పరిచయం చేయాలని మీ ప్రాంతంలో అనుకుంటున్నారు కదా. మరి ఎట్లా అంటే ప్రజలు తల్లిదండ్రులు ఎట్లా ఆహ్వానిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్తున్నది కమర్షియల్ అని, కాస్ట్లీ అని, మరి తట్టుకునే పరిస్థితి గోదావరి ప్రాంత ప్రజలకు ఉన్నదా? ఉంటుంది సార్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరు కూడా అన్యదా భావించద్దు. మనము కిలో మటన్ తెచ్చుకుంటున్నామంటే 700 రూపాయలు అవుతుంది. ఒక టీచర్ కి మీరు పే చేయాలి అంటే ఒక క్లాస్ కి వచ్చేసి 1000 రూపీస్. అంటే మంత్లీ 10 క్లాసెస్, 8 క్లాసెస్ యాక్చువల్లీ రూల్. మేము 10 క్లాసెస్ చెప్తాను, క్లాస్ కి వచ్చి 100 రూపీస్. దట్ ఈస్ వెరీ సింపుల్ కదా సార్. మరి ఇప్పటి వరకు ఎంత మందికి నేర్పించగలిగింది? నేను ఒక 40 మెంబర్స్ కి చెప్పాను సార్. వాళ్ళ రిజల్ట్ ఉందా? ఉంటుంది సార్. ఇదేమంటే మీరు అంటే అబాకస్ అంటే మ్యాథ్స్, మీరు ఇందాక అన్నారు పిక్చర్లు అవుతున్నారు అది అందరు అంటున్నారు కదా అని మీరు అన్నారు కదా. అది మీరు అన్నది అపోహ సార్, అది కాదు. పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్ లో అబాకస్ స్టూడెంట్ లాజికల్ గా థింక్ చేసి ఆన్సర్స్ ని కరెక్ట్ గా చెప్పి ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అయ్యేది అబాకస్ స్టూడెంట్ సార్. తప్పకుండా అబాకస్ ప్రతి స్టూడెంట్ జీవితంలో అవసరం అని అంటారు. కంపల్సరీ సార్. మీరు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరేమన్నారంటే ఈ ఫీజులు తీసుకొని వాళ్ళు మిగిలింది నా కోసం కాకుండా ఎవరైతే బాధలో ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు ఆదుకోవడానికి ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. అవునండి. అట్లాంటి ఆలోచన మీకు ఉన్నది? లేదు సార్, ఉన్నది కాదు, నేను చేసేది అది. సరే, ఇప్పుడు ఈ అబాకస్ ను మీరు ఆహ్వానించే అంటే తల్లిదండ్రులను పిల్లల్ని ఆహ్వానించేటువంటి మెసేజ్ మా గాంధీగిరి ద్వారా ఏంటి? అలాగేనండి. అందరూ పిల్లలు ఎవరు కూడా వాళ్ళకి కొంతమంది పేరెంట్స్ అంటారు తల్లిదండ్రులు ఏమని అంటే మా పిల్లోడు సరిగ్గా కలవలేడండి, ఎవరితో ఉండలేడండి, వాడికి తొందరగా చదువు రాదండి అని. అది చాలా అపోహ అండి. అంటే ఇండైరెక్ట్ గా తల్లిదండ్రులనే పిల్లోల్ని అనగొడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎవరైనా సరే మనం కరెక్ట్ సరైన పద్ధతిలో మనం వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి పిల్లలతో నేనున్నాను, నీకు వస్తుంది నాన్న, ఒకసారి ట్రై చేయి, రెండోసారి ట్రై చేయి, మూడోసారి ట్రై చేయి అంటే ఆటోమేటిక్ గా పిల్లలు జెమ్స్ అవుతారండి. దిస్ ఇస్ మై ప్రామిస్. సరే అండి, మీ అబాకస్ ఈ కార్మిక ప్రాంతంలో మీ లక్ష్యం నెరవేరాలి. చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించాలి. చాలా మంది విద్యార్థులు అబాకస్ యొక్క ప్రయోజనం పొందాలని అనుకుంటూ మరి మీ స్టూడెంట్ కూడా మరి ఇక్కడ విలువడం జరిగింది. ఆ స్టూడెంట్ ద్వారా కొంత అబాకస్ గురించి పరిచయం చేయండి. ఓకే అండి. శ్రీపూర్వి యూకేజీ స్టూడెంట్, 5 years చైల్డ్. మీకు అందరికీ కూడా అడిషన్ అంటే కూడికలు తీసివేతలు. ఇప్పుడు ఈ అమ్మాయి స్కూల్ కి వెళ్తూ 2 months అవుతుందండి. 2 months అంటే వాళ్ళకి ఇంకా అడిషన్స్ చెప్పరు, నెంబర్సే 1 to 100 వరకు చెప్తారు. కానీ ఈ పాప కూడికలు తీసివేతలు కూడా చేస్తుంది. మీరు చూద్దాం సార్, మీరు చూడండి, మీకు చెప్తాను సార్. మీరే చెప్పండి అడిషన్. వీళ్ళకి 1 to 9 వరకు ఉంటుంది సార్. పూర్వి, సెట్ యువర్ అబాకస్ ప్రాపర్లీ. ఓకే, 5,
5 plus 2 plus 2 plus 1 plus 1 minus 5 minus 5 plus 1. plus 1 How much? 4 మీరు కూడా ఎవరైనా పక్క నుంచి అడిషన్స్ చేస్తూ ఉండండి. ఆ అమ్మాయిని మీరు పట్టుకోవడానికి చూడండి ఏమన్నా ఇన్కరెక్ట్ చేస్తే. ఓకే, అగైన్ సెట్ యువర్ సెల్ఫ్ అబకస్. ఓకే, plus 2 plus 2 plus 5 plus 5 plus 2. plus 2 How much? 9 Okay, again 7 7 plus 1 plus 1 minus 3 minus 3 minus 5. minus 5 How much? 0 Okay, again 5 5 plus 2 plus 2 minus 5 minus 1 plus 1 plus 1 plus 5 plus 5 minus 3. minus How much? 5 ఓకే, ఇదంతా కూడా అమ్మాయి అబాకస్ యూజ్ చేసి చేసిందండి. ఆమె అబాకస్ యూజ్ చేయకుండా కూడా నేను మీతో మ్యాథ్స్ చేపిస్తాను సార్ పాపతో. క్లోజ్ యువర్ ఐస్ పూర్వి, టేక్ ఎ డీప్ బ్రీత్. ఓకే, లెట్ us go. plus 1 plus 1 plus 2 plus 2 plus 1. plus 1 How much? 4 సార్ మీరు ఆన్సర్ చూడండి, రైట్ ఆర్ రాంగ్. ఓకే, అగైన్ నెక్స్ట్ 5 5 plus 1 plus 1 minus 1. minus 1 How much? 5 వెరీ గుడ్. Again, next sum. 5 5 plus 2 plus 2 plus 2. plus 2 How much? 9 This is the result of abacus, sir. Live example of ఇంకోటి ఏదో student. ఉంటుంది కదా? తర్వాత అందరూ ఏదో వచ్చాం చదువుకున్నాం అని కాకుండా నేను బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తానండి. బ్రెయిన్ జిమ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నేను చెప్పాను కదా 5 నుంచి 14 ఇయర్స్ వరకు వాళ్ళకి రైట్ బ్రెయిన్ యాక్టివిటీ అవ్వాలని. ఆ ఎక్సర్సైజెస్ కూడా మీకు చూపిస్తాను. కమ్ ఆన్, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్. Straight. Okay, open your eyes. Come on, brain gym exercise. Tu chal. teacher me out 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 Okay, next exercise. 1 1 2 3 4 5 6 7 8 9 10 next another exercise. 1 2 3 4 5 6 7 8 9 10 Okay, stop. Thank you, beta. సార్ మీరు ఈ పాపని చూశారు కదా, మీరు ఏం గమనించారు సార్ పాపలో? యాక్టివ్నెస్ ఉన్నది. నో, యాక్టివ్నెస్ కాదు. ఆ అమ్మాయిని మీరు చూసినప్పుడు లెఫ్ట్ థంబ్ అంటుంది, రైట్ Okay. హ్యాండ్ అంటుంది. ఫింగర్ మూవ్మెంట్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తను మారుస్తుంది ఇలాగా. అది మనం చేయాలంటే క్రిటికల్ అవుతుంది. ఎందుకంటే ఆ పాపకు మనం పిల్లలు ఇప్పుడు ఈ 5 ఇయర్స్ అమ్మాయి మీకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు నేను చెప్పింది ఫాలో అయింది అంటే ఇండైరెక్ట్ గా ఆమె బ్రెయిన్, ఎందుకంటే లెఫ్ట్ చేస్తే రైట్ బ్రెయిన్, రైట్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో ఈమె బోత్ హ్యాండ్స్ ని యూజ్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉండడానికి కారణమైంది సార్. థ్యాంక్ యూ అండి. చూశారుగా, అబాకస్ అనేది చాలా గొప్ప గణితం సంబంధించిన ఈజీగా నేర్చుకునేటువంటి ఒక అంశం. మరి మంజుల గారు ఈ ప్రాంతంలో అబాకస్ ను పోషించాలి, అబాకస్ ను పెంపొందించాలి. తద్వారా ప్రతి పిల్లవాని చేరువకు, ప్రతి గడపకు వెళ్లి తల్లిదండ్రులకు ఒక మంచి తెలియగలిగినటువంటి విద్యార్థులను అందించాలనేటువంటి వాళ్ళ పిల్లలు ప్రయోజకులు కావాలనే ఆలోచనతో వారు ముందుకు రావడం జరిగింది. ఇది వ్యాపార దృక్పథం కాదు, సేవా సంకల్పంతో రావడం జరిగింది. మంజుల గారు చేసేటువంటి లక్ష్యం నెరవేరాలని మా గాంధీ రచవాడ కోరుకుంటుంది. నమస్కారం.